సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో సరికొత్త వీడియో అనమాట. సో ఈ మధ్య రీసెంట్గా 1 వీక్ నుంచి కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి. అన్న ఇంటి గురించి పెట్టండి. సో ఇంటూ రెంట్, హౌస్ రెంట్, అలాగే హౌస్ సేల్స్ అనమాట. సో ఇవన్నీ రెంట్కి అనమాట. అలాగే సేల్ కూడా ఉన్నాయి. సో డబల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఉన్నాయన్నమాట. సో చాలా కామెంట్లు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే వచ్చేసాను అనమాట. ప్రజెంట్ అయితే మనం కళ్యాణదుర్గం బైపాస్ దగ్గర ద్వారకా విలాస్ దగ్గర ఉన్నాం. సో సైలెంట్ ఏరియా, అలాగే నీట్గా ఉంది. బాగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగుంది. సో వెళ్ళేసి మనం ప్రైజెస్ ఎంత, ఎన్ని సెంట్లో కట్టినారు, అలాగే వీళ్ళే కట్టి అమ్ముతున్నారు అనమాట, సేల్ చేస్తున్నారు. అలాగే రెంట్ కూడా ఇస్తున్నారు. సో ప్రైస్ ఎంత, మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కుందాం. మీకు లోపల అంతా చూపిస్తాను. హాలు, బెడ్రూమ్, కిచెను, దేవుడి రూమ్ మొత్తం అంతా చూపిద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. ఓన్లీ అనంతపూర్ గురించే మీకు ఇంత కష్టపడి తీస్తున్నాం. చూడండి ఎండ ఎలా ఉందో, చెమట్లు కారిపోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్టయితే. అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. సో లైక్ వేస్తే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చింది, మీకు ఎలాంటి ఇంటి గురించి డౌట్స్ ఉన్నాయో. సో అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి తెలుసుకుంటారు. సో ఇల్లు కొనుక్కునే వాళ్ళకి, రెంట్ ఉండాల్సిన వాళ్ళకి తెలుసుకుంటారు. సో అనంతపూర్ హ్యుమానిటీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సెకండ్ ఛానల్ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను అనమాట. అందులో ఓన్లీ పేదవాళ్ళకి హెల్ప్ చేయడమే వస్తుంటాయి వీడియోస్. సో అందులో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇంకా ల్యాక్ చేయకుండా మేము వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇల్లు అయితే చాలా బాగున్నాయి చూడండి. సో డబల్ బెడ్రూమ్ అనమాట ఇవన్నీ. ఇంకా వెళ్ళిపోదాం పదండి, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. 3 బిల్డింగ్లు సేల్ ఉన్నాయన్నమాట. సో డబల్ బెడ్రూమ్ కదా సార్ ఇవన్నీ? 2 డబుల్ బెడ్రూమ్‌లో ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంది. సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంది. సో వీళ్ళవే హౌస్ కట్టించి ఇక్కడ అమ్మారు. అక్కడ ఒకసారి అట్లా చూపి, జస్ట్ టర్న్ చేయంతే అక్కడ చూపి. సో అవన్నీ సేల్ అయిపోయాయి అనమాట. బిల్డింగ్ అంతా ఈ సార్లే కట్టించి అమ్మేశారు రీసెంట్గానే. 3 మంత్స్ బ్యాక్ రెడీ అయినది. 3 months బ్యాక్. ఓకే. ఇవి మాత్రం ఇంకా సేల్ ఉన్నాయి. సో ఈ ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి సార్ సేల్కి. సేల్ 3 ఉన్నాయి. సో మనం లోపల వెళ్ళేసి మొత్తం అంతా చూద్దాం. డబల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ సార్? డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ చూద్దాం. ఓకే, అవన్నీ సింగిల్ బెడ్రూమ్. ఇది డబుల్ లాస్ట్ది సింగిల్ బెడ్రూమ్. సో లోపల వెళ్ళేసి ఫస్ట్ డబల్ బెడ్రూమ్ చూద్దాం, ఎలా ఉంది లోపలంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే చూసిన తర్వాత లాస్ట్లో ఆ ప్రైస్ ఎంత, ఎన్ని సెంట్లో కట్టారు, మొత్తం అంతా వెళ్దాం రండి, లోపలికి వెళ్దాం. డబుల్ బెడ్రూమ్లకి ఇది కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ కూడా మొత్తం అంతా పార్కింగ్ అంతా చుట్టూ కూడా టైల్స్ వేస్తాము. మెయిన్ డోరు ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్. మనకు ఎంటర్ అవుతానే హాల్ ఉంటుంది, పెద్ద ఉంటుంది. ఇంక్లూడింగ్ డైనింగ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తాం హౌస్. డోర్స్ కానీ విండోస్ కానీ పర్ఫెక్ట్. యూపీవీసీ విండోస్ అవి ప్రామినెన్స్ కంపెనీ వాడినాము. నెక్స్ట్ ఒకటి గ్లాస్ డోర్ వస్తుంది, ఒకటి మెష్ డోర్ వస్తుంది. ఇప్పుడు హాల్ చూశారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూశారు కదా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా. ఇప్పుడు కిచెన్ చూద్దాం. కిచెన్కి ఆనుకునే పూజ రూమ్ ఉంటుంది.
పూజా రూమ్ పక్కలోనే పక్కన కిచెన్ ఉంటుంది. బయటికి వెళ్ళడానికి డోర్ కూడా ఉంటుంది. బయట వాష్ ఏరియా ఉంటుంది. ఇంకా సంపు, వాటర్ సంపు, మోటార్ కనెక్షన్ అంతా బయటే ఉంటుంది. అది డోర్ తీసి బయటికి వెళ్ళడానికి బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండే చూసాం కదా, ఇది కామన్ బాత్రూమ్. ఎవరైనా ఆర్డర్స్ వచ్చినా కానీ, బంధువులు వచ్చినా కానీ బయటనే వాడుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉండదు కాబట్టి కామన్ ఇచ్చినాం. కదా హౌస్ సేల్, డబల్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి, మాస్టర్ బెడ్రూమ్, సో అటాచ్ బాత్రూమ్, సో నార్మల్ బాత్రూమ్ కూడా, ఎక్స్ట్రా బాత్రూమ్ కూడా ఉంది. సో దీని ప్రైస్ సార్? ప్రైస్ వచ్చేసి 90 lakhs. ఇది 90 లక్షలు. 4 cents ఇది ల్యాండ్. ప్లస్ వచ్చేసి మీకు 1200 SFT కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 4 cents వెస్ట్ ఫేస్ అవుట్. ఇది వెస్ట్ ఫేస్. ఓకే, 90 లక్షలు చెప్తున్నారు. అలాగే కార్ పార్కింగ్ అంతా ప్లేస్ చాలా బాగుంది. మనకి పైన కూడా స్టెప్స్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వస్తుందన్నమాట. పైనకి అంతా స్టెప్స్ ఉన్నాయి. దానికి కూడా గ్రానైట్ ఇచ్చినాము. సో హాల్ అయితే చాలా పెద్దగా ఉంది, చూసారు కదా, చాలా పెద్దది, 4 సెంట్లో కట్టారు. దగ్గర ఏదైనా ఖాళీ స్థలం ఉంటే వీళ్ళు ఇలాగే హై క్వాలిటీతో సో కట్టిగలరు. సో కట్టిస్తారు కదా సార్? కట్టిస్తామండి. మీది ఎక్కడైనా ప్లేస్ ఉంటే చూపిస్తే, డాక్యుమెంట్ అంతా కరెక్ట్గా ఉండి మీకు అప్రూవల్స్ అన్నీ ఉంటే మేము స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ఇస్తాం. సో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీరు స్టార్ట్ చేస్తారు సార్, లేకుంటే చేయమండి. మీకు ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. మేము ఓన్లీ విత్ మెటీరియల్ మాత్రమే చేస్తాము. ఓకే సార్. మేము ఫుల్ హౌస్ రెడీ అయ్యేంత వరకు మాదే బాధ్యత. 100% రెడీ చేసి ఇస్తాం. సో చూసారు కదా, ఏమైనా మీది ప్లేస్ ఉంది కట్టించుకోవాలంటే సార్ మొత్తం అంతా వీళ్ళే చూసుకుంటారు. కింద నంబర్ స్క్రోల్ అవుతుంటుంది, వీళ్ళకి కాల్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ అంతా వీళ్ళకి కనుక్కోండి, ఫోన్ చేసి మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రైజు ఎట్లా ఏంటి మొత్తం అనేది. ఓకేనా? సో ఇంకా 2 ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ పక్కన ఇంకోటి ఉంది, సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉంది. సో అది సార్ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 50 lakhs. 50 లక్షలు. సేమ్ ఇలాగే అంతా సార్? ఇలాగే ఉంటుంది. ఇంకొంచెం సింగిల్ చిన్నగా ఉంటుంది. అది 2.25 సెంట్ మాత్రమే. 2.25 సెంట్. అందుకే 50 lakhs. సో 2.25 సెంట్, ఇది 4 సెంట్లు అనమాట. డబల్ 90 lakhs. అది 50 లక్షలు. ఏమన్నా కొంచెం ఫిక్స్ ప్రైస్ సార్? ఏమన్నా వచ్చి అలా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. సో ఇదే అనమాట. చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది, పెద్దదనమాట. సో అంతా హై క్వాలిటీతో వీళ్ళంతా కట్టారు. సో క్వాలిటీ ఎట్లా సార్? ఇది హై క్వాలిటీ వాడతారా, లేదంటే ఖర్చు బట్టి వాడతారా, ఎట్లా సార్ ఇది? మేము ఏ బిల్డింగ్ అయినా మెయిన్ డోరు, పూజ రూమ్ డోరు టేక్ ఇస్తాము. మామూలుగా బెడ్రూమ్స్కి, బాత్రూమ్స్కి వచ్చేసి WPC ఫ్రేమ్స్, ఫ్లెష్ డోర్స్ ఇస్తాం. తర్వాత పూజ రూమ్కి హాఫ్ గ్లాస్ కూడా ఇస్తాం. ఇంకా వచ్చేసి అన్నింటికి టైల్స్ అయితే మంచి టైల్స్ ఇస్తాం. సో మొత్తానికి అయితే ఆల్ ఓవర్ బిల్డింగ్ మొత్తం అంతా కలిపి మొత్తం హై క్వాలిటీ నెంబర్ 1 యూజ్ చేసి మొత్తం అంతా బాగా సో కట్టారనమాట. సో ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు, అలాగే ద్వారకా వీళ్ళ లొకేషన్ కూడా పెడతాను మీకు. సో లొకేషన్ వచ్చి మీరు డైరెక్ట్గా రావచ్చు, సార్ కలవచ్చు, లేదా ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీరు కనుక్కోవచ్చు. మీరంతా కంప్లీట్ చేసి ఇవ్వగలను నేను. మీకు ఎక్కడైనా ప్లేస్ ఉన్నా, మీకు ఎంత అర్జెంట్ ఉన్నా సరే చేసి ఇవ్వగలను. మా దగ్గర అంత మంచి టీం ఉంది, బెస్ట్ టీము, మంచి 12 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మాకు. సో ప్లేస్, డాక్యుమెంట్స్ మొత్తం అంతా కరెక్ట్గా ఉండి మీకు మీ హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు మొత్తం మాకు కట్టి కీ మాకు ఇచ్చేస్తారంటారు, అంతేనా? టోటల్గా బిల్డింగ్ రెడీ అయ్యేంత వరకు మేమే చూసుకుంటాం. మొత్తం అంతా మీరే చూసుకుంటారు. హ్యాండ్ ఓవర్ టు కీ మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తాం. చూసారు కదా, సో ఇదనమాట. సో నా నంబర్ కాల్ చేయండి, ఇలాంటి డౌట్స్ ఉన్నా సార్ని కనుక్కోండి, సరేనా?